ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలకు తెర పడబోతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కాసేపట్లో టీడీపీలో చేరబోతున్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు, ఆయన చేరికను పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. నాని రాకను స్వాగతించబోమంటూ టీడీపీ సీనియర్ నాయకులు మీడియా సందేశాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీటన్నిటికీ తెరదించుతూ నాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం తాడేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆళ్ల నాని మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున, 2019లో వైసీపీ తరపున గెలుపొందిన ఆళ్ల నాని జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో 62,000కు పైగా ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి చేతిలో ఓడిపోయారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేసిన ఆయన 2 నెలల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తర్వాత మనసు మార్చుకుని టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీడీపీ శ్రేణుల్ని తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అయితే టీడీపీ అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్యే బడే చంటి వారిని కొంతవరకు ఒప్పించగలిగారు. దీంతో నాని చేరికకు తెలుగుదేశం నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆళ్ల నానిని చేర్చుకోవాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఆళ్ల నానిని టీడీపీలో చేర్చుకోవడంపై పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే అధిష్టానం నాని చేరిక విషయంలో సుముఖంగా ఉందని తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన చేరికను తాను కూడా స్వాగతిస్తున్నాను అన్నారు. ఈ విషయంలో విభేదాలకు తావులేదని తెలిపారు. నాని చేరికపై నాయకులు, కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు వారితో తాను ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సముదాయించానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వివరించారు.